ముఖాముఖి. నమస్కారం. వన్ టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి గారి దగ్గర ఉన్నాము. ప్రస్తుత రాజకీయ ప్రస్థానము ఏ విధంగా ఉందో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సార్, ముందుగా చెప్పండి, తెలుగుదేశం పార్టీలో దాదాపు 15 సంవత్సరాల నుంచి మీరు శ్రమపడ్డారు. ప్రస్తుతం మిమ్మల్ని కాదని వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చారు. దానిపై మీరేమంటారు? మేము మా పార్టీని ఒకటే కోరుతున్నాం. ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థి బాలనాగిరెడ్డి గారి కోవర్టు 48 రోజుల క్రితం పార్టీలో చేరాడు. కాబట్టి దయచేసి పునఃపరిశీలించండి అని చెప్పి అడుగుతా ఉన్నాం అధిష్టానాన్ని. ఎందుకంటే మనం ఎమ్మెల్యేలు గెలిస్తేనే రాష్ట్రంలో అధికారంకి వస్తుంది. మనం ఎమ్మెల్యేలను కరెక్ట్గా పెట్టకపోతే అల్టిమేట్గా ఓట్లు వేసేవాళ్ళు ప్రజలకేమో వాళ్ళు తెలియదు, సంబంధాలు లేవు. మనం ఒకటే బేస్తో అంటే ఈ సర్వేలు కానీ లేకుంటే ఆ టీములు చెప్పింది ఈ టీం చెప్పింది అనుకుంటే ఆ టీములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైసలకి మా అపోజిషన్ బాలనాగిరెడ్డి యొక్క డబ్బులకు అమ్ముడు పోయినాయనేదే మా అధిష్టానానికి మేము చెప్తాం. పరిశీలించండి. ఎందుకనంటే మనము ఇన్ని సంవత్సరాల జర్నీలో ఎవరు ఫైట్ చేస్తున్నారో అక్కడ ప్రజల యొక్క మనోభావాలు ఏమున్నాయి, ప్రజల సమస్యలు ఏమున్నాయని కూడా తెలియనటువంటి వాళ్ళని మనం టికెట్లకు ఇస్తే మన పరిస్థితి ఏంటి అనేదే మా యొక్క ఇది. ఖచ్చితంగా పరిశీలించి నాకు టికెట్ ఇవ్వండి అని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాము. అంటే ఈ పరిస్థితి రావడానికి గత 15 సంవత్సరాలుగా మీరు పార్టీ జెండా మోశారు, పార్టీ కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు, పార్టీ బలోపేతం కోసం ఈ ప్రాంతంలో ఎంతో కష్టపడ్డారు, ఎన్నో కేసులను ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమంటారు? ముఖ్యంగా మా పార్టీలో చాలా పారదర్శకంగానే టికెట్లు ఇవ్వడం అనేది సాంప్రదాయం. ముఖ్యంగా కర్నూలు జిల్లా వరకు వస్తే దాదాపుగా 1999 తర్వాత మనం సింగిల్ డిజిట్కే నిలబడిపోయినాం, అధికారం వచ్చినా రాకపోయినా. దానికి కారణాలు ఏమంటే ప్రతి ఎలక్షన్కి ఒక క్యాండిడేట్ని మార్చడం వల్ల అంతకుముందు ఉన్నటువంటి కాడి మోసినటువంటి వాళ్ళు ఆ కాడిని దింపేసే లోపల ప్రజల్లో వ్యతిరేకత రావడం, వాళ్ళకు ఒక గ్రూప్ అనేది ఉండిపోవడం, వాళ్ళు వ్యతిరేకంగా చేయడం వల్ల ఓడిపోతూ ఉంది. ఈసారి కూడా మా జిల్లాలో టోటల్గా అట్లనే చేస్తూ ఉన్నాం. కాబట్టి మేము కర్నూలు జిల్లాలో మళ్ళీ ఒకసారి పునః పరిశీలించండి. ఎంతో ఇమేజ్ ఉన్నటువంటి లీడర్లు, ఫైట్ చేసినటువంటి లీడర్లు, వాళ్ళని కాదని మనం వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్లకు, అది 40 రోజుల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు మనం వాళ్ళనే బ్లేమ్ చేశాం. ఇసుక అమ్మినాడని చెప్పినాం, మటక రాసినాడని చెప్పినాం, వాళ్ళ మీద ఎన్నో ఆరోపణలు చేసినాం. వాళ్ళని తీసుకొచ్చి మనం ప్రజలకు మళ్ళీ మా క్యాండిడేట్ అని చెప్తే అవతల ఉన్నప్పుడేమే లంగా లక్కోరు దొంగ అని చెప్పినాం. మన పార్టీలోకి వస్తేనే వాడు పవిత్రత ఎట్లా వస్తుంది? నాకు సర్దచ్చు మీరు, కానీ ప్రజలకి మనం ఎట్లా సర్దుతాం? ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయం వాళ్ళ పైన ఉంది. నిజంగానే అలాంటి పనులు చేశాడా, లేకపోతే మీరు ఆరోపణలు చేశారా? మనం చెప్పాం కదా సార్, ఇసుక అమ్ముకున్నారు, బాలనారెడ్డితో పాటు ఇసుక అమ్మారు, దాంట్లో అనుమానం ఏం లేదు. మరి ఒకవేళ మనం తప్పుడు ఆరోపణలు చేసినట్టే కదా. ఇప్పుడు మా సార్ వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, లోకేష్ గారు వచ్చారు, గ్రామాన్ని తిరిగారు, 4 సంవత్సరాల 10 నెలలు బ్రహ్మాండంగా క్యాడర్కి మంచి ఊపు తెప్పించి ఒక ఇది చేసుకొని పోయినాం. మరి అప్పుడు మేము తప్పు చెప్పినట్లే కదా వాళ్ళ మీద. అట్లా చెప్తే వాళ్ళు చేశారు కాబట్టి చెప్పాం, అది ప్రజానీకానికి అందరూ తెలుసు. మరి ఈరోజు వాళ్ళని మనం క్యాండిడేట్లుగా ప్రకటన చేస్తే మెసేజ్ ఏం పోతుంది? అంటే ఇవన్నీ పార్టీ టికెట్ల కేటాయింపుల టైంలో అంటే సీనియర్ నాయకుడుగా ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తిగా మీతో చర్చించి పార్టీ కేటాయింపులు లేదండి. మాకు టికెట్ వస్తుంది అనౌన్స్ అయ్యేటప్పుడు కూడా మాకు షాక్. మాకు ఇన్ఛార్జ్లుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకుంటే మా పైన అబ్జర్వర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా నీకే టికెట్ వస్తుంది, నువ్వు ఖచ్చితంగా చేసుకోపో అని కూడా చెప్పారు. మేమంతా అదే పద్ధతిలో దాంట్లోనే దానికి తగ్గట్టే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఎన్నికలకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మేము రెడీ అయిపోయాం. మాకు ఏ ఒక్క సెకండ్ కానీ ఒక్క నిమిషం కూడా మాకేం చెప్పలేదు. ఇది మాకు క్లియర్ సార్. అంటే ఏదైనా పార్టీ టికెట్ కేటాయింపు టైంలో అంటే ఇక్కడ వర్గాలు ఉంటాయి, వర్గాలను ఉండడం సహజమే.
వర్గాలు ఉన్నప్పుడు ఆ వర్గాలందరినీ కూర్చోబెట్టి ఇతనికి ఫలానా వ్యక్తికి ఇస్తున్నాం, మీరంతా మద్దతు తెలపండి, నెక్స్ట్ మీకు ఫ్యూచర్లో ఏదైనా మంచి పదవి చేస్తాము అనేది చర్చించడం జరుగుతుంది. కానీ ఈ చర్చ తెలుగుదేశం పార్టీలో కాలేదంటారా? మా కర్నూలు జిల్లాలో అటువంటి చర్చనే జరగలేదు. మా కర్నూలు జిల్లాలో మా అధ్యక్షులు వారు కానీ మా కమిటీ వాళ్ళు కానీ అటువంటి చర్చనే జరగలేదు. నీకే టికెట్ వస్తే నువ్వు గట్టిగా ఉండు. ఆయన జాయిన్ అయ్యే రోజు కూడా మా ఇన్ఛార్జి వాళ్ళు కానీ వాళ్ళు ఏం చెప్పిందంటే ఆయన ఒక గ్రామ సర్పంచ్ స్థాయికి సంబంధించిన వ్యక్తి, నువ్వేం దాని గురించి ఆలోచన చేయాల్సిన పని కూడా లేదు, ఆయన్ని చేర్చుకో, నీకే బలం అవుతుందని చెప్పినటువంటి వాళ్ళు. మనం ఆ రోజు కూడా మేము డౌట్ ఎక్స్పెక్ట్ చేసినాం, అయ్యా ఈయన బాలనారెడ్డి కోవర్టు రేపు వచ్చిన వెంటనే మళ్ళీ ఏదో రకంగా తంటాలు చేస్తారు, రేపు చెడ్డ పేరు కూడా వస్తుంది, అందులో ఆ గ్రామంలో మనం బలంగా ఉన్నాం, మనకు అవసరం లేదని చెప్పాం. మేము ఈయన అవసరమే లేదు మాకు అని చెప్పాం. ఆయన అవసరం లేకుండా ఎంపీటీసీ గెలిచాం, ఆయన అవసరం లేకుండా నా గ్రామంలో ఎప్పుడూ నాకు మెజార్టీ ఆ గ్రామంలో. ఒక 2019 తప్ప ఎప్పుడూ నాకు మెజార్టీ. వాళ్ళు ఏ రోజు కూడా ఒక రోజున ఒక పార్టీని పట్టుకున్నట్లే కంటిన్యూ. రాజకీయాల్లో మనము మారుతూ ఉంటాం, తప్పేం కాదు. కానీ వీళ్ళు ఏది అధికారం వస్తే దాంట్లో పోయి పదవులు అనుభవించి లాస్ట్ మరి ఏది వస్తుందో దాంట్లో పోయే రకం. మరి మన పార్టీని పట్టుకొని పార్టీని నమ్ముకొని ఉండే రకం కాదు. కష్టకాలం వస్తే ఉండరు. అంటే తెలుగుదేశం పార్టీలో జగన్ కోవర్టులు ఉన్నారని చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు, మిత్రపక్ష నాయకులు కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇది నిజమంటారా? రాష్ట్ర వ్యాప్తంగా అయితే నాకు సంబంధం లేదు, కానీ నాకు తెలియదు. కానీ నా నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ప్యూర్లీ 100% బాలనారెడ్డి కోవర్టుని ఈరోజు టికెట్ అనౌన్స్ చేయించారు. మా సార్ ఇప్పుడు అనౌన్స్ చేశాడు, 3 నెలల క్రితం బాలనారెడ్డి అనౌన్స్ చేశాడు. అంటే నా అపోనెంట్ ముందే టికెట్ అనౌన్స్ చేస్తే దానికి ముద్ర వేశాడు. 3 నెలలకు ముందే మా పార్టీలోకి వచ్చిన వెంటనే టికెట్ అయిపోయింది రాఘవేంద్ర రెడ్డికి అని చెప్పాడు. మీటింగ్లో కూడా చెప్పాడు ఆయన. చెప్తే మేమేమనుకున్నాం, నా మీద సరిపోక నా మీద ఇది చేయక ప్రజలు కన్ఫ్యూజ్ చేసేదానికి చెప్తున్నాళ్లే బాలనారెడ్డి అనుకున్నాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట చెప్తే, అంటే మరి మా పార్టీలో వ్యవహారాలు మాకంటే ముందు బాలనారెడ్డికి ఎట్లా తెలుస్తున్నాయి, మా అపోజిషన్ వాళ్ళకి ఎట్లా తెలుస్తున్నాయి, నా నియోజకవర్గమే ఇట్లా జరిగిందా, ఇంకెక్కడైనా జరిగినా? ఎందుకంటే ఇప్పుడు పొత్తుల్లో ఉన్నాం, 31 సీట్లు పోయినాయి. ఒక 10-20 సీట్లు కానీ ఇట్లా పోయిండుంటే, 10-20 సీట్లు ఇట్లా నా నియోజకవర్గం మాదిరి ఏదన్నా అంటే తప్పు చేసి ఉండింటే మళ్ళీ మనకు ఎంత ఇబ్బంది పడతాం మనం. వాళ్ళు కౌంటింగ్ నుంచే వెళ్ళిపోతారు. మన పార్టీలో మేము గెలిపించినామనుకో వాళ్ళు కౌంటింగ్ నుంచి వైసీపీలోకి వెళ్ళిపోతారు. అప్పుడేం చేయాలి మనం? ఒక పార్టీని నమ్ముకొని, జెండాను నమ్ముకొని, సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నటువంటి మమ్మల్ని వదిలిపెట్టి ఎవడో వాళ్ళని పెడితే ఏం చేస్తాం మనం? ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రాబల్యం ఉన్న వాల్మీకి నాయకులను, సీనియర్ నాయకులను కలుపుకొని పోనందుకే మీకు ఈ పరిస్థితి వచ్చిందని కొంతమంది వాదన. దీనికి మీరేమంటారు? ఈ ప్రాంతంలో వాల్మీకులు ఎవరైనా కానీ మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చి ఉంటే ఒక్కరోజు బాధపడేవాళ్ళం, 2 రోజులు జెండా పట్టుకొని పోయేవాళ్ళం. ఎందుకంటే మాతో పాటు కష్టాల్లో ఉన్నారు, మాతో పాటు జైల్లోకి వచ్చినారు. ఉన్నదే నా దగ్గర వాల్మీకులు A to Z. మరి అట్లా కాదని వేరే పార్టీ నుంచి తీసుకొని వచ్చి పెట్టాల్సిన అవసరం ఏముంది? మన పార్టీలో ఉన్నారు కదా, పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నారు కదా. మరి వాళ్ళని కాదని ఇళ్ళని ఇవ్వడంలో ఏమర్థం? బాలనారెడ్డి యొక్క ప్రయోగం జరిగిందనే. ఒకవేళ మనకు పార్టీకి వాల్మీకులకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు, అయ్యా తిక్కారెడ్డి ఇట్లా రా, నీ ఏ వాల్మీకి ఇస్తారంటే మీ ఇష్టం వచ్చినట్లు మన పార్టీలో ఉన్నారు. 4 మండలాల్లో 1000 మంది ఉన్నారు వాల్మీకులు. వాళ్ళందరూ కూడా నన్ను ఈరోజు భుజాలం వేసుకొని తిరుగుతూ ఉన్నారు, ఈరోజు నా ఇంట వస్తూ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకైనా వైఎస్ఆర్ పార్టీకైనా కర్నూలు జిల్లాలో కుల రాజకీయాలు చెల్లవు. అందుకు ఉదాహరణ మీకు ఒకటే చెప్తాను. కేఈ కుటుంబము వాళ్ళు ఈడిగి కులానికి సంబంధించిన వాళ్ళు దాదాపు 60-70 సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో రాజ్యం వెళ్తూ ఉన్నారంటే ఏంటి? వాళ్ళు ప్రజల్లో ఉన్నారు, లీడర్షిప్ ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళకి పట్టం కడుతున్నారు. ఇప్పుడు కోట్ల కుటుంబం ఉన్నది, దాదాపు 60-70 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. రెడ్డిలు ఎంత ఉన్నారు? వెరీ స్మాల్ పర్సెంట్. మరి ఎందుకున్నారంటే లీడర్షిప్. మా పక్కన ఆదోని ఉంది, మీనాక్షి నాయుడు కమ్మ, ఆయన మా అంటే 300 ఇళ్ళు లేవు ఆదోన్లో. దాదాపు 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు, దాదాపు 6 టర్ములు పోటీ చేశారు. లీడర్షిప్ అంటే జనంకి అందుబాటులో ఉన్నప్పుడు చేస్తారు, కానీ కులాలకు సంబంధించి ఇటువంటివి లేవు. మా దగ్గర
ఇప్పుడు మా దగ్గర మా కులంలోనే వాడు అక్కడ ఉంటాడు, వాడు ఇక్కడ ఉంటాడు. అందరు పార్టీలు ఒకటే రకంగా ఉండరు కదా. ఎవరి యొక్క ఆశలు, ఎవరి యొక్క కోరికలు, ఎవరి యొక్క స్వాతంత్రం అట్లుంటుంది. కులాలకు అనేటివి మా దగ్గర ఓట్లు లేవు. చాలా తప్పు పని చేస్తూ ఉన్నారు రాజకీయ పార్టీలు. అంటే ప్రస్తుత రాజకీయ పార్టీలు అయితే కులాల ప్రాతిపదికన జనాభా ఆ వర్గం శాతాన్ని బట్టి సీట్ల కేటాయింపు చేస్తుంది. దానిపై మీరేమంటారు? నేను దాన్ని ఒప్పుకోను. లీడర్షిప్కి ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు నా దగ్గర. అట్లా అనుకునే కూడా నా దగ్గర ఉన్నారు కదా. మా తెలుగుదేశం పార్టీలో బోయలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వాల్సింది కదా. వైసీపీ నుంచి బాలనాడి కోర్టుకి ఎందుకు ఇవ్వాలి మనం? నన్ను పిలిచి తిక్కారెడ్డి గారు మన దగ్గర బోయలు ఎక్కువ ఉన్నారు, మన పరిస్థితి బాగలేదు, మనం బోయలకు ఇవ్వాల్సిందే, వైసీపీ వాళ్ళు అక్కడ ఇచ్చినారు ఆలూరులో అంటే నేను చెప్పేవాడిని కదా. అయ్యా మన వాళ్ళు బోయలు ఇంతమంది సీనియర్ నుండి ఎవరికొరికి ఇవ్వండి, మేము గెలిపించుకొని వస్తామని చెప్పేవాళ్ళం. లేదు ఆలూరులో బోయలకు ఇచ్చినారు, ఆలూరులో బోయలకు ఇస్తే అయిపోయింది ఇది. లేదు వాళ్ళు ఎంపీ బోయలకు ఇచ్చినారు, మరి అది చేస్తున్నారు. ఒక తిక్కారెడ్డి దగ్గర మాత్రమే అంటే బాలనాగిరెడ్డి గెలిచాలని ఎందుకు చేస్తున్నారు మీరు? ఎంపీ బోయకి ఇస్తేమో బోయ ఎంపీ ఇవ్వట్లేదు, ఆలూరులో బోయకి ఇస్తేమో ఆడ బోయకి ఇవ్వటం లేదు. ఇప్పుడు గుమ్మనూరు జయరాం రైటో రాంగో మన పార్టీలో చేరినాడు, అయిపోయింది. ఆయన బోయ మంత్రి, 3 సార్లు పోటీ చేశాడు, 2 సార్లు గెలిచాడు. ఆయనకు ఆలూరు ఇవ్వచ్చు కదా. అక్కడున్న సుజాతమ్మకు గొంతు కోసేసి మనం డోన్కి చేసేసాం కదా. అంటే అది పోవాలి ఇది పోవాలి అంటే ఏమి? ఇది జగన్ ప్లానే. ఇక్కడ టికెట్లు పంచింది చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం మేము, కానీ ఇది జగన్ పంచిన టికెట్. జగన్ అనేవాళ్ళు మా పార్టీలో దూరి చంద్రబాబు చేత ఇవన్నీ పనులు చేయిస్తూ ఉన్నారు. అంటే మా సార్ని నిట్ట నిలును మోసం చేస్తూ ఉన్నారు. సార్కు రిపోర్ట్లు ఇచ్చేవాళ్ళు ఈ ఇన్ఛార్జీలు పంచార్జీలు అనుకునే వాళ్ళు అమ్ముడు పోయి ఉన్నారు కాబట్టే మాకు ఈ వ్యవస్థ వచ్చింది. సారు ఈరోజు రేపులో తెలుసుకుంటాడు. ఇది తెలుసుకొని ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో అన్ని సీట్లలో మార్పులు వస్తాయి అని మేము ఆశిస్తున్నాం. అంటే గతంలో మామూలుగా మీతో పాటు ఉన్న అంటే వాల్మీకులే మీకు టికెట్ ఇవ్వకూడదని వ్యతిరేకించినారు, దానిపై లేదు, ఒక అబద్ధం. వాల్మీకులందరూ నా వెంట ఉన్నారు. వాల్మీకులందరూ కొంతమంది నాయకులు ఒకరిద్దరు. ప్రతి రాజకీయ పార్టీలో వ్యతిరేకులు ఉంటారు, అనుకూలులు ఉంటారు. ఈరోజు నాకున్నదే నా బలగము, నా బలమే వాల్మీకులు. నా బలగమే వాల్మీకులు. నేను వాళ్ళని కాదని ఏమి చేసేదే ఉండదు. వాళ్ళే ఈరోజు నా ఇంట కొన్ని వేల మంది వస్తూ ఉన్నారు, తిక్కారెడ్డి టికెట్ లేదంటే. అవన్నీ చెప్పుకోవడానికి తప్ప వేరేదేం కాదు. అంటే వాళ్ళలో ఎవరికి ఇచ్చినా మీరు కలుపుకొని మీరు సపోర్ట్ చేసేవారు 100%. ఇప్పుడు పార్టీ నిర్ణయాన్ని మేము కాదని చెప్పేదానికి రాదు కదా. నేనే నెత్తినేసుకొని పోయేవాడిని, అరే మనకి ఇది వచ్చిందని. అంత గతంలో ఒకసారి జరిగింది. గతంలో జరిగినప్పుడు నేను 100% నేను చేశాను, యుద్ధం చేశాను. అప్పుడు వీళ్ళందరూ కూడా చేయలేదు. సరే పార్టీ వేరు, దట్ ఈస్ డిఫరెంట్ క్వశ్చన్. మేము ఒకటి ఏమంటే మా అప్పీల్ ఏంటంటే, మనం గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తే అధికారంలోకి వస్తాం. గెలుపు గుర్రాలకు ఇవ్వాలి. వాళ్ళు జగన్ ట్రాప్లో మనం పడొద్దు. జగన్ ట్రాప్లో మనం పడొద్దు. ఇప్పుడు చూడండి, 3 రెడ్లకి ఇచ్చారు కర్నూలు పార్లమెంట్లో వైసీపీ వాళ్ళు, ఒక ముస్లింకి ఇచ్చారు, ఒక ఎమ్మెల్యే బోయకి ఇచ్చారు, ఒక వ్యూవర్స్కి ఇచ్చారు. మేము ఎట్లా ఫైట్ చేయాలి? ఇప్పుడు మేము ప్రజల దగ్గరికి ఎట్లా వెళ్ళాలి? మాకు ఓట్లు అడిగేదానికి పొమ్మని చెప్పేదానికి ఒక మంచి క్యాండిడేట్ని ఇస్తే మనం ఎట్లన్నా ఫైట్ చేస్తాం, గెలుస్తాం. ప్రజల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని అనుకున్నారు ప్రజలు. డిసైడ్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు. కానీ ఎమ్మెల్యేలు మంచి వాళ్ళని ఇవ్వాలి కదా. మన అల్టిమేట్ ప్రజలే కదా. ఇప్పుడు అంటే నాకు సంబంధం లేదు, కానీ ఆదోనిపై ఎక్కువ ముస్లిమ్స్ ఉన్న చోట బీజేపీకి ఇస్తే ముస్లిమ్స్ ఇంచుమించు బీజేపీకి వ్యతిరేకంగా వేస్తారు. మళ్ళీ అక్కడున్న మీనాక్షి నాయుడు ఏం చేయాలి? మనం ఒకవేళ బీజేపీకి పట్టుండి వాళ్ళు బీజేపీ అడిగే చోటు ఇస్తే వాళ్ళు గెలుస్తారు, మనము గెలుస్తాం. అంటే ఒక 60-70 వేలతో అది ఓడిపోతే పార్లమెంట్ ఓడిపోతుంది, కర్నూలు పార్లమెంట్ ఓడిపోతుంది. దట్ ఈజ్ మేము కోరుకునేది. అంటే పార్టీలో ఉన్న సీనియర్ బీసీ నాయకులను
కలుపుకొని పోనందుకే మీకు ఈ పరిస్థితి ఏర్పడింది అనేది ఒకటి వాదన. లేదు, అందరూ కలిసే వస్తారు, నేను కలుపుకొని పోతాను, అందరు నా కోసం పనిచేస్తారు, వాళ్ళకేమీ నా మీద కోపం ఏం లేదు. ఏదో ఒకటో రెండో పోస్టులు తక్కువ ఎక్కువ వస్తే ఇది అనుకుంటారు, వాళ్ళందరూ కలిసి వస్తారు. నాకు టికెట్ వస్తే అందరూ కలిసి వచ్చేవాళ్ళే తప్ప నా గెలుపు కోసం అందరూ గతంలో పనిచేశారు. అప్పుడు వేవ్ లేదు, అప్పుడు జగన్ వేవ్ ఉంది, ఇప్పుడు కూడా వస్తారు, నా వెంటనే వస్తారు, అటువంటిది ఏం లేదు. ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్రలో నారా లోకేష్ సమక్షంలోనే మీరు ముత్తురెడ్డి ఉలిగయ్య వాళ్ళు వాదోపవాదాలు జరిగాయి మీ మధ్య. అది ఏ పార్టీలోనే జరుగుతుంది, దానికేం పెద్ద అదేం కాదు. ఆదూరులో జరిగింది, ఆలూరులో జరిగింది, అన్నీ జరుగుతాయి. ఎమ్మెనూరులో జరిగింది, కోడుమూరులో జరిగింది. అవన్నీ గ్రూపులు అనేటివి పార్టీలు అన్నప్పుడు గ్రూపులు అవన్నీ ఉంటాయి కాబట్టి మనకు అదేం పెద్ద ఇష్యూ కాదు. అంతా మా వాళ్ళేగా, మా కుటుంబంలో చిన్న కుటుంబంలో కూడా మనం ఇది జరుగుతుంది. మొత్తం ఒక చిన్న కుటుంబంలో కూడా ఉంటాయి. ఏమి కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి, సర్దుకొని పోయేది ఉంటుంది. ఇవన్నీ అవి చిన్న ఇష్యూస్, అవన్నీ కాదు. వాళ్ళందరూ కూడా నేనంటే అభిమానం, నాకు వాళ్ళంటే కూడా అభిమానం. ఇప్పుడు మీ సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారంటే ఈ విధంగా ఉంది నియోజకవర్గంలో ఇటువంటి వ్యక్తికి సీట్ కేటాయించడం వల్ల ఇక్కడ నష్టపోతాము అనేది అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళారు. రోజు తీసుకొని వెళ్తున్నాం. ప్రతి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, మా జిల్లా కమిటీలకు సంబంధించినటువంటి అన్నీ కూడా రిటర్న్గా రాసి అన్నీ కూడా మా ఆఫీస్కి పంపిస్తూ ఉన్నాం. మా ఆఫీస్ కూడా పునరాలోచనలో పడ్డది, మళ్ళీ రీసర్వేలు చేస్తారు, ఖచ్చితంగా మాకు టికెట్ వస్తుందనే మాకు ఆశ ఉంది. అంటే ఈ మార్పులు చేర్పులు అంటే దాదాపు 2 నెలల వ్యవధి ఉంది కాబట్టి ఈ మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం, గెలిచేవాడికి టికెట్ ఇవ్వాల్సిందే ఎవరైనా కూడా. ఏది తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, ఇంకోటైనా ఆటోమేటిక్ ఇవ్వాల్సిందే. మాకేమింది, మా మీద మేము తుపాకులతో గాల్పించుకొని ఇవన్నీ చేసి పార్టీ కోసం ఇది చేస్తున్నప్పుడు పార్టీ మమ్మల్ని కాకని ఎవరిని గుర్తిస్తుంది? రేపు నాడు మేము కాటికి బీటికి మేము నిలబడి ఉంటాం. గవర్నమెంట్ వచ్చినా ఉంటాం, గవర్నమెంట్ రాకపోయినా ఉంటాం. తిక్కారెడ్డి అనేవాడు చంద్రబాబు నమ్ముకొని ఉన్నాడు, లోకేష్ని నమ్ముకొని ఉన్నాడు. వాళ్ళేముంది అవకాశం, ఇట్లా వచ్చిందంటే ఇట్లా పోతాడు, ఇట్లా వచ్చిందంటే ఇట్లా పోతాడు. ఇప్పుడు అధిష్టానము చివరికి మిమ్మల్ని మీ సేవలను గుర్తించినాము, పార్టీ వచ్చిన తర్వాత మీకు ఏదన్నా మంచి గుర్తింపు స్థానం కల్పిస్తాము, రాఘవేంద్ర రెడ్డికి సపోర్ట్ చేయండి అంటే మీ నిర్ణయం ఎలా ఉంటుంది? ఇది నా ఒక్కరి నిర్ణయం కాదు. ఎందుకంటే నేను అప్పీల్ చేసేది మీ ద్వారా ఏమంటే, ఇది నా యొక్క మనోవేదన. నాకేమి ఆయన రాఘవేంద్ర రెడ్డికి నాకు పర్సనల్ గొడవలు కొట్లాటలు ఏమి లేవు. మా పార్టీ కాదు, మాకేం గొడవలు కానీ ఇంకోటి కానీ ఏం లేవు. తెలుగుదేశం పార్టీగా మంత్రాలయం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు పిలిచి సమన్వయ కమిటీ పెట్టి, అయ్యా నా పరిస్థితి ఇదని చెప్పినప్పుడు మా పరిస్థితులు చెప్తాం, ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఈరోజు నువ్వు ఎవరికో వచ్చి ఒక కోవర్టుకి మేము ఎమ్మెల్యేగా ఓట్లేమంటే తిక్కారెడ్డి నెత్తిని ఎత్తుకొని పోయినా ఆయన ఓడిపోతాడు. ఎందుకంటే ప్రజలు ఓట్లేయరు. ఆయన గెలవాలనేమి రాలేదు మన దగ్గరికి, ఆయన గెలిచాలని రాలే, బాలనారాయణ గెలిచాలని వచ్చాడు, బాలనారాయణని గెలిపించాలని వచ్చినాడు. ఆయనకి తర్వాత ఏమనంటే తిక్కారెడ్డి నన్ను ఓడించినాడు అంటారు. ఇది జరగబోయేది. ఇది మేము అందుకోసం అట్లా కాదురా నైనా, మేము గెలిచాలి కాబట్టి నాకు టికెట్ ఇవ్వండి అనేది మా అప్పీల్. అంటే ఆ పరిస్థితి అధిష్టానం నుంచి మీకు పిలుపు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? 100కి 100 చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, ఎక్కడేం జరిగిందో తెలుసుకోలేనంత అమాయకుడేం కాదు. ఖచ్చితంగా జరుగుతుంది, నాకు పిలుపు వస్తుంది, టికెట్ ఖచ్చితంగా నాకే ఇస్తాడు, నేను గెలుస్తాను కూడా బాలనారెడ్డి పైన. ఇప్పుడు అధిష్టానంలోనే జగన్ కోవట్లు ఉన్నారన్నప్పుడు ఇటువంటివన్నీ తెలుగుదేశం పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్తారంటారా? ఇంకా మైనస్లే చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారికి చైనా వాల్స్ ఎట్లా అడ్డుగోడలు ఉన్నాయి, అట్లా అడ్డుగోడలు మా లీడర్లకు వాళ్ళకు బ్రోకర్లు అనేది ఉన్నారు. నిజం. మేము సార్తో కూర్చున్నప్పుడు మొత్తం మా దగ్గర ఫైల్ ఉంది, ఆ ఫైల్ మొత్తం సార్కి ఇస్తాం. సార్ ఇట్లా జరిగింది, ఇట్లా మోసం జరిగింది, ఇది ఒకసారి పరిశీలించండి అని చెప్తాం. నేను గెలుస్తానంటే ఆయన టికెట్ ఇవ్వచ్చు, నాకు ఓడిపోతానంటే ఆయన చెప్తాడు, తిక్కారెడ్డి ఈ కారణం చేత నువ్వు గెలిచే పరిస్థితి లేదు, ఈ కారణం చేత వాడు గెలుస్తాడు చూడని కూడా చెప్తాడు ఆయన. ఎందుకంటే మాకు సార్ పైన ఆ నమ్మకం ఉంది. సారు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాడు, చాలా పద్ధతిగా ఉంటాడు. ఎందుకంటే మాకు ఆ నమ్మకం మాకుంది. ఎందుకంటే ఆయన్ని మేము ఈరోజు కూడా మాకు ఇంత అన్యాయం జరిగినా, ఇన్ని కోటాను కోట్లు మేము పోగొట్టుకున్నా
ఆరోగ్యం దెబ్బతిని మా కాళ్ళు బుల్లెట్లు దెబ్బలు తగిలినా మేము ఎక్కడ కూడా చంద్రబాబు గారిని కానీ తెలుగుదేశాన్ని నిందించడం లేదు. కోవర్ట్లు బ్రోకర్లు మన పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసేసి ఒకసారి పరిశీలించండి అంటున్నాను. కర్నూలు జిల్లాని కాపాడండి. సరే, నెక్స్ట్ స్టెప్ అంటే ఒకవేళ మద్దతు ఇవ్వండి, తెలుగుదేశం పార్టీకి ఈసారికి మద్దతు ఇవ్వండి, రాఘవేంద్ర రెడ్డికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వండి అంటే మీ స్టెప్ ఎలా? మేము ఇది ఊహాజనితం, ఇప్పుడే ఏం చెప్పలేము. మాకు చంద్రబాబు గారితో కూర్చోవాలి. చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలవకుండానే నాకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. నన్ను పిలవకుండానే నా పేరు ఖచ్చితంగా పరిశీలనలో ఉంది. తొందరలోనే థర్డ్ లిస్ట్ అయిపోయిన తర్వాత పునఃపరిశీలన అనేది జరుగుతాయి. దాదాపు కొన్ని సీట్లు అయితే మార్పులు జరిగేవి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు గెలుస్తారో వాళ్ళకి టికెట్లు ఇస్తారు కాబట్టి ఇస్తారు. దాంట్లో అనుమానం ఏం లేదు. ఎందుకంటే చంద్రబాబు గారికి నేను ఎంతో ఇష్టడు. చంద్రబాబు గారికి నేను ఎంతో ఇష్టం. ఆయనకి నా గొంతు కోసే పరిస్థితి ఆయనకి లేదు. ఖచ్చితంగా చేస్తాడు. నాకు అవకాశం ఉంది. అంటే ప్రజలు ఏమంటున్నారు? అంటే ప్రజలు మీతో పాటు నడిచే ప్రజలంతా ఏమంటున్నారు? ప్రజలందరూ ఆవేశంతో నువ్వు ఇండిపెండెంట్గా అంటున్నారు. వాళ్ళు మనల్ని ఇంత గొంతుకు వచ్చిన తర్వాత ఇదేం చేస్తావు రెడ్డి, చూసేదేం లేదు, ఇండిపెండెంట్కి వెళ్తాం, ఇండిపెండెంట్కి గెలిచి మళ్ళీ తెలుగుదేశంలో పోదామంటారు. మాకు ఆప్షన్ లేదు కాబట్టి మళ్ళీ మనం పసుపు చొక్కా వేసుకొని పసుపు జెండా పట్టుకొని తెలుగుదేశం రెబల్గా పోదాం, గెలుద్దాం, మరి చంద్రబాబు దగ్గర పోదాం రెడ్డి అని అందరు లీడర్లు టోటల్ గంటాపతంగా చెప్తా ఉన్నారు. నేను అది కాదప్ప, మనం పోయి సార్తో మాట్లాడదాం, సార్ మనల్ని పిలుస్తాడు, పిలిచిన రోజు మనం ఇవన్నీ ఆయన ముందు పెడదాం, ఆయన పరిశీలన చేసి ఖచ్చితంగా మనకే టికెట్ ఇస్తాడు. ఓకే అండి, మీ ఆశయం నెరవేరాలని, మళ్ళీ మీకే టికెట్ కేటాయింపు జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖాముఖి